హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష 2.0 బిగ్ బాస్ సంబంధించి మరి అప్లికేషన్లు అయితే అప్లై చేయడం జరిగిపోతుంది. మరి సెలక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది కూడా మనం వీడియోలో చూద్దాం. ఈ 5 సెలక్షన్లు అంటే 5 లెవెల్స్లో జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేటప్పటికి అప్లికేషన్ అప్లై చేసుకోవటం, అప్లికేషన్లో మీ టాలెంట్ ఏంటి రాయటం, మీరు ఏమి ప్రూవ్ చేసుకోగలరో రాయటం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు ఏ విధమైన షార్ట్సా రీల్సా, మరి కుకింగ్ చేస్తారా లేదంటే నవ్విస్తారా, ఎట్లా మీ టాలెంట్ ఏదో దాంట్లో రాయాలి. ఓకే, పోయినసారిలాగా 25,000 మంది అప్లికేషన్లో ఎంతమంది 300 మందిని తీసి 300 మందిలో 40 మందిని 100 మందిని తీసి 100 మంది 40 మందిని తీసి 40 మంది 5 సెలెక్ట్ అయ్యారు. అట్లా ఈసారి కూడా అలాగే జరుగుద్ది. ఓకే, సెకండ్ లెవెల్ వచ్చినప్పటికి 300 మందిని తీస్తారు. అంటే ఫస్ట్ ఎన్ని వేల మందిని అప్లై చేసుకొని వాళ్ళందరిలో నుంచి 300 మందిని అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ 300 మందిని జూమ్ మీటింగ్లు పెట్టేసి జూమ్లో ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో వాళ్ళ టాలెంట్ కానీ వాళ్ళ పర్సనల్ ఇంటర్వ్యూ కానీ వాళ్ళు ఏ టాలెంట్ చేయగలరు అనేది, బిగ్ బాస్కి ఏ విధంగా ఉపయోగపడగలరు, బిగ్ బాస్ అంటే మీకు ఏం తెలుసు, బిగ్ బాస్కి ఎందుకు రావాలి మీరు, మీకు ఎందుకు తీసుకోవాలి మేము అనే క్వశ్చన్లు కూడా వేస్తారు వాళ్ళకి. ఓకే, కరెక్ట్ జవాబు చెప్పాలి మీరు. లెవెల్ 3 వచ్చేటప్పటికి ఈ జూమ్లోని 300 మందిలో 200 మందికి సారీ అని చెప్పేస్తారు. డైరెక్ట్గానే 100 మందిని తీసుకుంటారు. ఈ 100 మందిని అన్నపూర్ణ స్టూడియోకి రమ్మని చెప్తారు. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత లెవెల్ 4లో డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు, ఇచ్చి సంతకాలు పెట్టిస్తారు ఫస్ట్. నెక్స్ట్ 200 ప్రశ్నలతో ఒక బుక్లెట్ ఇస్తారు, జవాబులు రాయాలి. రాసిన తర్వాత లోపలికి వెళ్ళాక ఏం జరుగుద్దంటే గ్రూప్ డిస్కషన్ పెట్టేసి వాళ్ళే తగులు పెట్టేస్తారు. నామినేషన్ ప్రాసెస్ పెడతారు. మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, మీరు ఎందుకు ఉండకూడదు, ఇతను అనర్హుడు, అట్లా వాళ్ళ గొడవలు పెట్టేసి ఇక వాళ్ళ ఫైర్ మామూలుగా రైజ్ చేయరు. ఫైరు ఇక అగ్నికి ఆజ్యం పోసినట్టు పోస్తూ ఉంటారు. జడ్జెస్ అక్కడుండి వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. మనోళ్ళు ఎంత గొంతు రైజ్ చేస్తే అంత సెలెక్ట్ అవుతారు. ఓకే, వీళ్ళల్లో 40 మందిని తీస్తారు లాస్ట్కి. ఈ 40 మంది ఒక షో తోటి స్టార్ట్ చేస్తారు 5th లెవెల్లో. ఎప్పుడు అది ఆగస్టు 20 నుండి స్టార్ట్ అవుద్ది షో. అగ్ని పరీక్ష 2.0 సెప్టెంబర్ 1st వీక్ వరకు స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఇంతకుముందు జియో హాట్స్టార్లో వచ్చేది కదా, ఇప్పుడు అలా కాకుండా మామూలుగా మా టీవీలో కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందరూ చూడొచ్చు. జియో హాట్స్టార్లో వచ్చింది కాబట్టి ఓన్లీ ఎడ్యుకేటెడే చూసేవాళ్ళు. ఇంతకుముందు మామూలుగా విలేజెస్లో చూసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే విలేజెస్లో వాళ్ళు కూడా చూడవచ్చు స్టార్మాలో. వీళ్ళు 5 సెలెక్ట్ చేస్తారా 10 మంది సెలెక్ట్ చేస్తారా తెలియదు. 5 సెలెక్ట్ చేసినా వైల్డ్ కార్డ్ ద్వారా పంపే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే జూన్ 10 నుండి అంటే నిన్న నుంచి జూన్ 26 నైట్ 12 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరు అప్లై చేసుకోవాలి అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఎవరికి ఎప్పటికన్నా నిండాలంటే జూన్ 10కి 18 సంవత్సరాలు నిండి ఉండాలి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అమెరికన్ సిటిజన్ అయి ఉండకూడదు. ఇండియన్ సిటిజన్ కొంతమంది అక్కడ ఉంటూ కూడా ఇక్కడ ఇండియన్ సిటిజన్ అయి ఉంటారు. అక్కడ సిటిజన్ ఉండేవాళ్ళు ఇక్కడ పనికిరారు. ఓకే ఫ్రెండ్స్, అది చూసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే సామాన్యుడు గెలవాలి, మేమేంటో నిరూపించుకోవాలని ఇంటెక్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వంట చేసేవాళ్ళు కానీ ఫేస్బుక్లో కానీ చాలామంది చాలా యాక్టివ్గా ఉంటున్నారు, చాలామంది ఫాలోవర్స్ కలిగి ఉంటున్నారు. మీరేంటో నిరూపించుకోండి. సామాన్యుడు గెలవాలంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. మరి పోయినసారి సామాన్యుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా. మరి ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి మీకు ఏదో టాలెంట్ ఉంటుంది కాబట్టి నిరూపించుకోండి, ట్రై చేయండి, తప్పులేదు కదా, ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ కామనర్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.